మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. 42వ కీర్తన 11వ వచనము. దేవుని యందు నిరీక్షణ ఇంచుము. ప్రియ దైవజనమా, యోకెబెదు తన కుమారుణ్ణి దూరపరచుకొనవలసి వచ్చిన సందర్భములో తన ప్రాణము కృంగిపోతూ ఉండగా దేవుని యందు నిరీక్షణ ఉంచి జమ్ము పెట్టెకు తన కుమార్తెను కాపలాగా ఉంచి ఆ జమ్ము పెట్టెలో తన కుమారుణ్ణి ఉంచి దేవుని కనికరము కొరకు ఓర్పుతో కనిపెట్టింది. ఆ నిరీక్షణ ఆమెను సిగ్గుపరచలేదు. యోకెబెదు నిరీక్షణకు కలిగిన 2 ఆశీర్వాదములు ఏమిటో తెలుసా? ఒకటి, తన కుమారుడు తిరిగి తన వద్దకు రావడం. రెండవది, తన కుమారుని పెంచుటకు జీతము ఏర్పాటు చేయబడడం. చరిత్రలో ఏ తల్లికి ఇటువంటి ధన్యత దక్కి ఉండదు. తన కుమారుణ్ణి తాను పెంచడానికి జీతము పొందిన స్త్రీ యోకెబెదు తప్ప ఈ ప్రపంచంలో మరి ఎవ్వరూ మనకు కానరారు. తన కుమారుణ్ణి పెంచే క్రమంలో సమయాన్ని సద్వినియోగం చేసుకుని మోషేకు తన స్థితిని గురించి, తన సహోదరుల స్థితిని గురించి తెలియపరచింది. తన జనుల హీన స్థితిని మోషే గ్రహించేలా పెంచగలిగింది. యోకెబెదు పెంపకము మోషేను చరిత్రలో ఐగుప్తు రాజకుమారునిగా కంటే ఇశ్రాయేలీల నాయకుడిగానే నిలబెట్టాయి. యోకెబెదు నిరీక్షణకు ప్రతిఫలంగా దేవుడు ఇశ్రాయేలీలను విడిపించడానికి మోషేను ఎన్నుకున్నాడు. ప్రియ సహోదరి, మన బిడ్డల పట్ల దేవుని యందు మన నిరీక్షణ ఎలా ఉన్నది? ఒక్కసారి పరిశీలించుకుందాము. యోకెబెదు నిరీక్షణ అయితే వ్యర్థము కాలేదు. తన కుమారుడు శత్రువుని చేతికి చిక్కకుండా రక్షించబడ్డాడు. శత్రువు ఇంటి వారిచే పోషించబడ్డాడు. మనలో నిరీక్షణ ఉంటే మన పిల్లలు అపవాది చెరలో చిక్కుకొనకుండా వాడి చెర నుండి విడిపించి రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి దేవుని యందు అటువంటి నిరీక్షణ నీవు కలిగి ఉన్నావా? నిరీక్షణ కలిగి నీ బిడ్డల కొరకు ప్రార్థనలో కనిపెట్టుచూ ఉన్నావా? వారు దేవుని హస్తాలలో భద్రముగా ఉండాలని, రక్షణ వస్త్రముతో అలంకరించబడాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉన్నావా? నీ పక్షముగా అపవాదితో యుద్ధము చేసి నీ బిడ్డలను రక్షించుటకు సమర్థుడైన దేవుడు ఈ దినం నీ హృదయాన్ని సంధిస్తూ ఉన్నాడు. నీ నిరీక్షణ వ్యర్థము కాదని హెచ్చరిస్తూ ఉన్నాడు. తప్పక అపవాది చెర నుండి నీ బిడ్డలు విడిపింపబడతారని దేవుడి దినం నీ హృదయముతో మాట్లాడుతూ ఉన్నాడు. నిరీక్షణ కలిగి నీ బిడ్డల కొరకు నీవు చేస్తున్న విజ్ఞాపనలన్నీ దేవుని సముఖములో చేరి ఉన్నాయి. ప్రియ సహోదరి, తప్పక దేవుడు నీ బిడ్డలను విడిపించి అనేకుల ఎదుట సూచనలుగా, మహత్కార్యములుగా వారి జీవితాలను నిలబెట్టబోతూ ఉన్నాడు. నమ్ముతున్నావా? నమ్మితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. మహాఘనుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే నిరీక్షణ కలిగి వారి బిడ్డల జీవితాల కొరకు నీ పాద సన్నిధిలో మొరపెడుతూ ఉన్నారో అట్టి ప్రతి ఒక్కరిని నీ కృపతో జ్ఞాపకం చేసుకుని వారి జీవితాలను అనేకులకు ఆశీర్వాదకరముగా మలచమని, నీ చేతిలో విరువబడిన రొట్టెవలే ప్రభువా అనేకులకు దీవెనకరముగా, ఉపయోగకరముగా వారి జీవితాలను మలచమని, నిర్ణయ కాలంలో నీ రక్షణతో అలంకరించి అపవాది చెర నుండి విడిపించగలిగిన దేవుడవని నమ్ముతూ నీ కృపా హస్తాల కట్టి ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: దేవుని సంవత్సరముల సంఖ్య మితిలేనిది అని పలికినది ఎవరు?
మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.